చేస్తే నాకు రేటింగ్ పడిపోతుంది, ఈ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది? ఉంటాయి. ఇప్పుడు బిగ్ బాస్ జనరల్గా వీళ్ళు ఉంటే బాగుంటుంది అని అనుకుంటాడు, కానీ బిగ్ బాస్ కూడా ఆయనకి చేతులు కట్టేసి ఉంటాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఓటింగ్ హీ హ్యాస్ టు సబ్మిట్ టు ద బాంబే టీమ్. ఓకే, సో దీంట్లో వీళ్ళిద్దరు లీస్ట్లో ఉన్నారు అంటే మరి ఎక్స్ప్లెయిన్ చేయమంటారు, కానీ మనం వీళ్ళని ఉంచుకుంటే బాగుంటుంది, వీళ్ళ వల్ల టీఆర్పీ రేటింగ్లు ఎక్కువ వస్తున్నాయి, నెగిటివిటీ పాజిటివిటీ పక్కన పెట్టండి, టీఆర్పీలు గట్టిగా వస్తున్నాయి. ఏ వల్ల, బి వల్ల, బికి ఓటింగ్ ఉంది కానీ పెర్ఫార్మెన్స్ లేదు, ఎక్కువ వ్యూవర్షిప్ లేదు, ఎందుకంటే బేసికలీ ఆయనకి ఫ్యాన్ బేస్ ఆయన హీరోనో లేకపోతే ఇంకోటి దాని వల్ల ఉందనుకోండి. బట్ అటువంటి టైంలో వీళ్ళిద్దరిలో ఎవరైనా ఉంచుకోవడానికి చాయిస్ తీసుకోవాల్సి వస్తే అప్పుడు ఏం చేస్తాడంటే, అది కూడా బిగ్ బాస్ ఏం చేస్తాడు, తన ఓన్గా ఏదో ఒకటి చేసి ఇదిగో నీకు ఓటింగ్ తక్కువ ఉన్నా కూడా నేను మేము ఉంచుకుంటున్నామని చెప్పడం. ఏం చేస్తారంటే కంటెస్టెంట్స్ చేతిలోకి మారుస్తారు. ఓకే, సో బిగ్ బాస్ హౌస్మేట్స్ మీరే ఈరోజు డిసైడ్ చేయండి అని చెప్పి బిగ్ బాస్ ఇంకొక ఛాన్స్ తీసుకుంటాడు. సో ఒకవేళ కంటెస్టెంట్స్ డిసైడ్ చేస్తే వీడిని డిసైడ్ చేస్తారు అనుకునే ఛాన్స్ వస్తే అలా డిసైడ్ చేసి ఆ రకంగా కొన్నిసార్లు ప్రజల డిసిషన్ తారుమారయ్యే అవకాశం ఉంటుంది. ఇలా చేస్తాడు తప్ప హీ విల్ బీ కంప్లీట్లీ ఆన్ విత్ ద ఓట్. ఓకే, ఎంత పర్సెంట్ ఓటు వస్తే దాన్ని బట్టే జరుగుతుంది. బిగ్ బాస్ చేయగలిగిందల్లా ప్రజల పర్సెప్షన్ మార్చడం కోసం రెండు రకాలుగా చేస్తారు. ఒకటి నాగార్జున గారి కామెంట్స్ ద్వారా. ఇప్పుడు నాగార్జున గారు ఏమంటారు, 10 మందిని తీసుకొచ్చి సంజన నువ్వు తప్పు, సంజన నువ్వు తప్పు, సంజన నువ్వు తప్పు అనగానే ఆవిడకి కూడా ఒక దీంట్లోకి వెళ్ళిపోయి నేను తప్పు లేదు సారీ బాస్ అని చెప్పేసి స్టేజ్కి వెళ్ళిపోద్ది. ఈ రకంగా నాగార్జున గారు మారిస్తే, ఇంకొక రకంగా మన ఎడిటర్స్ ఆర్ఎల్స్ బిగ్ బాస్ షో ప్రజెంట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరికైతే ఎక్కువ హైప్ ఇద్దాం అనుకుంటున్నారో వాళ్ళ మీదే ఎక్కువగా ఫోకస్ ఉంటుంది అనమాట. వాళ్ళ ఫుటేజే ఎక్కువ వస్తుంది, మిగతా వాళ్ళే తక్కువ వస్తుంది అనమాట. సో దీని ద్వారా కూడా కొంత డిసిషన్ మేకింగ్లో ఈ రకమైన మీరు మ్యాచ్ ఫిక్సింగ్ ఇలా చేస్తాడు అంటే, నేను ఇండైరెక్ట్గా చంపను, నీ అంతటికి నువ్వే సూసైడ్ చేసుకునేది చేయడం అనేది ఉంటుంది చూసారా, ఎథికల్ మ్యాచ్ ఫిక్సింగ్. అంతే, అంతే. ఓకే, ఎథికల్ మ్యాచ్ ఫిక్సింగ్ అంటే మిమ్మల్ని డైరెక్ట్ గా చంపడం అంటాను చూడండి. నీ అంతటి నువ్వు చచ్చిపోతే నాకే ప్రాబ్లం. కాకపోతే అలా చేశాను ఎలా అంటే, ఇప్పుడు 10 గేములు పెడతారు వారం లోపల, ఈ 10 గేముల్లో నిన్ను ఆడేదానికి నేను ఛాన్స్ ఇవ్వను, ఇదిగో పలానా 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 అని చెప్పేస్తారు బిగ్ బాస్ ముందుగానే. వీడు నేను వచ్చేస్తాను ముందుకెళ్తుంటాడు కానీ వీడు ప్రతిసారి వీడికి మొండి చేయి ఎదురవుతుంటుంది. తర్వాత ఏమవుతుంది, వీడి పర్ఫార్మెన్స్ లేదనుకుంటారు. అలాగే 2 టీమ్స్ చేస్తారు. టీమ్స్ చేసినప్పుడు వీళ్ళ ఫేవరెట్ ఒకళ్ళు ఉంటారు, వీళ్ళ ఫేవరెట్ ఒకళ్ళు ఉంటారు. వీళ్ళు చెప్పండి మీ టీమ్మేట్స్ ఎవరు అంటే వీళ్ళు జనరల్గా వీళ్ళ పేర్లే చెప్తుంటారు. ఆ రకంగా కూడా వీడికి అన్నీ జరుగుతుంటుంది. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ డిఫరెన్సియేషన్స్ ఆన్ ఎయిర్ లో కూడా కనిపిస్తాయి ఒకసారి విట్నెస్ చేయగలిగితే, కొంతమంది విట్నెస్ చేసి అడ్రస్ చేస్తూ ఉంటారు, చూడగలిగితే క్లీన్ గా మనకు అర్థమవుతుంది. కంటిన్యూ చేద్దాం దుర్గా గారు అండ్ శేఖర్ గారు. అండ్ మీరు కూడా కాల్ చేసి మీ అభిప్రాయాన్ని చెప్పాలనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నాయి లైవ్ లో కాల్ చేయాల్సిన నెంబర్ 04069316611 04069316622 ఈ నెంబర్లకు కాల్ చేయొచ్చు. అండ్ ఒకవేళ కాల్ కనెక్ట్ అవ్వకపోతే కనుక మీరు కమెంట్ కూడా చేయొచ్చు. సో ఎస్, కంటిన్యూ చేద్దాం శేఖర్ భాష అండ్ దుర్గా భవానీ గారు. దుర్గా గారు, బిగ్ బాస్ సీజన్ 9 లాస్ట్ సీజన్కి వచ్చేసాం, లాస్ట్ స్టేజ్కి వచ్చేసాం. డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది లేకపోతే ట్రిపుల్ ఎలిమినేషన్ ఉంటుంది అనుకున్నాం, కానీ బట్ రీతు చౌదరి ఒక్కరినే, రీతుతో పాటు పవన్ కూడా ఎలిమినేషన్ అవుతాడేమో, డబుల్ ఎలిమినేషన్ అనే ఒక చర్చ జరిగింది. సో ఎలా చూడాలి అంటే, పవన్ ఇంకా ఉంచాలి లేకపోతే పవన్ ఉంచితే ఇంకా కొంచెం హైప్ ఉంటుందనో, లేకపోతే పవన్ ఎందుకు ఉంచారు అనే క్వశ్చన్ రైస్ అయినప్పుడు మీరు ఎలా చూస్తారు? డబుల్ ఎలిమినేషన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నిన్న రీతు వెళ్ళిపోతారని అనుకున్నాను తప్ప, పవన్ బహుశా నెక్స్ట్ వీక్ ఏమో అని అందరూ ఆ ఉద్దేశంలో ఉన్నారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, మీకు గుర్తుందా లాస్ట్ టైం మనందరం కూడా బిగ్ బాస్ ఉండకూడదు అంటే అసలు ఈ షోనే ఉండకూడదు అన్నాం. దానికి నిన్న కొంచెం ప్లస్ అయింది. ఏది, ఆ మాటకు వ్యతిరేకంగా నిన్న రీతుని ఎప్పుడైతే పంపించారో ఇది బిగ్ బాస్కి నిజంగా ప్లస్ అయిందని చెప్తున్నా. అంటే ప్రజల యాస్పిరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి నిన్న ప్రతిఫలించాయి. అందుకని కొంచెం ఇప్పుడు సాఫ్ట్ కార్నర్ వస్తుంది బిగ్ బాస్ మీద, మీకు అది చెప్తున్నా. సో నెక్స్ట్ సీజన్ బిగ్ బాస్ చేయాల్సిన పని ఏంటంటే, దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అంటే నెగిటివిటీ వల్ల దాన్ని మనం పాజిటివ్ చేసుకుందామనో లేకపోతే వ్యూవర్షిప్ పెంచుకుందామనో ఆ థాట్ మానుకోవాలి. దాన్ని కొంచెం పాజిటివ్ సైడ్ తీసుకుని, ఇప్పుడు ఎక్కాలు ఇలాంటివి పెట్టారు కదా శేఖర్ భాష గారు చెప్పినట్టుగా. సో కొంచెం వాళ్ళకి టాస్క్లు ఇచ్చి, మంచి టాస్క్లు అంటే బ్రెయిన్ కి సంబంధించి ఇచ్చి, కొంచెం ఇది చీపనాలో నాకు తెలియదు ఏమనాలో, ఇలాంటివి అక్కర్లేదు. ఏదో లవ్ ట్రాక్లు పెట్టాలి అవసరం లేదు, ప్రజలు యాక్సెప్ట్ చేయట్లేదు అలాంటివి. లవ్ ట్రయాంగిల్ బదులు నిజమైన ట్రయాంగిల్ గురించి మాట్లాడారు. అది ఇప్పుడు మీకు ఎందుకు, నిన్న నన్ను అడిగితే నిన్న బిగ్ బాస్ కి మంచి ఇది వచ్చి ఉండాలి.
హైప్ వచ్చి ఉండాలి. ఎందుకంటే నా అబ్జర్వేషన్ అది. అందుకని ఇది ఒక ఏమనాలి, ఒక టూల్గా పెట్టుకునే వాళ్ళు వీళ్ళు అక్కర్లేదు, లవ్ ట్రాక్స్ అవసరం లేదు, మన అనవసరంగా వీళ్ళని సైడ్ చేసి ఈ రకంగా చేసి వీళ్ళని ఉంచుదాము అనే ఆలోచన మానేసి న్యాచురల్గా గేమ్ వెళ్ళేలాగా చేస్తే సీజన్ 10 బాగుంటుంది. అది వాళ్ళు ఆ రకంగా ప్లాన్ చేస్తే దే విల్ బి సక్సెస్ఫుల్. ఓకే, నేను ఇక్కడ మళ్ళీ శ్రీజ ఎలిమినేషన్ ఇక్కడ ప్రస్తావించే ప్రయత్నం చెప్తాను నేను. సో శ్రీజ ఎలిమినేషన్కి వచ్చినప్పుడు అసలు తన ఎలిమినేషనే అన్ఫేర్ అనేది ఈ సీజన్లో తనకు వినిపించినంత గట్టిగా ఇంకెవరికి వినిపించలేదు. అఫ్ కోర్స్ తనను మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది, బట్ అదేదో కవరింగ్ చేసే ప్రయత్నం బిగ్ బాస్